ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు పాఠ్యాంశంలో ఓ మంచి కథను నేర్చుకుందాం. నిన్నటి పాఠ్యాంశంలో మనం సంకల్ప బలం అనే ఒక ప్రేరణాత్మకమైనటువంటి కథను నేర్చుకున్నాం. చక్కగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా కథలను చెబుతున్నారో మనం కూడా చెప్పాలనే ఆలోచన మీకు కూడా రావాలి. తద్వారా మీరు కూడా చక్కగా మాట్లాడే విధానం, వేదిక మీద నిలబడే విధానం, భయాన్ని తగ్గించుకునే విధానం, ఇవన్నీ కూడా మీకు అలవరుతుంది. సభాకంపం అంటాం మనం. ఈ సభాకంపం ఉండకూడదు. కొంతమంది వేదిక మీద వచ్చేటప్పటికి ఇలా వణికిపోతూ ఉంటారు, మాటలు తడబడిపోతూ ఉంటాయి. ఒకటి అనుకుంటారు, ఒకటి చెప్తారు, కంగారు పడుతూ ఉంటారు. అలాంటి దాన్ని ఉద్రిక్తత, టెన్షన్ ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. చక్కగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పడానికి ప్రయత్నించాలి. మరి ఈరోజు కథలో కూడా నిన్న చెప్పిన విద్యార్థులే రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా భవిష్యత్తులో మళ్ళీ మనకు మాట్లాడే అవకాశం, కానీ అది కథ రూపం అవ్వచ్చు, వ్యాస రూపం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పాఠ్య రూపం అవ్వచ్చు, ఏ రూపంలో మీకు అవకాశం ఇచ్చినా అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే అందరికీ ఉండదు అది ఆ అదృష్టం. అందువల్ల ఆ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ గురుభక్తి కథ చాలా ముఖ్యమైనదమ్మా. గురువుల పట్ల ఎంత భక్తి ఉండాలి, గురువుల పైన భక్తి ఉంటే విద్యార్థికి ఏ విధమైన ఉపయోగకరంగా ఉంటుంది, ఎంత వినయంగా ఉంటుంది, ఏ విలువలు నేర్చుకోవచ్చు, అన్నీ ఉంటాయి ఇందులో. మరి ఈ కథను మొదటిసారిగా ఎవరు రావడానికి సిద్ధంగా ఉన్నారు? శ్రవంతి రావడానికి సిద్ధంగా ఉంది. రామా. ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి నమస్కారం. అలానే ప్రధాన ఉపాధ్యాయులు లేనప్పటికీ నమస్కారం చెల్లిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునే కథ పేరు గురుభక్తి. గురుభక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకరోజు దౌర్య మహర్షి అనే గురువు గారు ఆశ్రమంలో కూర్చొని చూస్తుండగా బయట చూసేసరికి ఏకాదశిగా వాన పడుతుంది, వర్షం పడుతుంది. వర్షం పడుతుండగా చూసి ఏకధారగా పడుతుంది, అలా పడుతూనే ఉందన్నమాట. వర్షం పడుతుంటే గురుగారు చూసి బయటికి వెళ్ళి శిష్యుల్ని పిలిచి, శిష్యులారా నా మాట ఆలకించండి. వర్షం పడుతుంది, మన పంట పొలంలోనికి నీళ్ళు వెళ్ళిపోతే మనకి తినడానికి ఆహారం ఉండదు, అందరూ పస్తులు ఉండాలి. కాబట్టి ఎవరొకరు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి అడ్డు వేసి రండి అని చెప్పారు. అక్కడున్న శిష్యులందరూ తలలు దించుకొని ఏదో ఒక కారణం చెప్పారే తప్ప వెళ్ళి మేము అడ్డు ఉంటాము, ఏదో ఒకటి అడ్డు పెడతామని ఒకరు కూడా లేవలేదు. లేవనప్పటికీ ఒక శిష్యుడు ఆరుని లేచి, గురుదేవా నేను వెళ్ళి వస్తాను, మనందరికీ ఆహారం కావాలి కాబట్టి నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి ఆరుని వెళ్ళి పంట పొలంలోనికి వెళ్ళేసరికి వర్షం ఏకాదశిగా పడుతూనే ఉంది. అయినప్పటికీ వెళ్ళి రాళ్ళు, మట్టి, గడ్డి ఇవన్నీ అడ్డు పెట్టారు. అడ్డు పెట్టినప్పటికీ అయినా వర్షము వస్తూనే ఉంది కాబట్టి పంట పొలంలోనికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆరుని ఆలోచిస్తూ ఉండగా ఆఖరికి నాకు ఏం తోచట్లేదని చెప్పి ఆరునే మొత్తానికి పడుకుండిపోయినప్పటికీ అలాగే ఏకాదశిగా వర్షం కురుస్తూనే ఉంది. అలా పడుకున్నాడు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు రానే వచ్చింది. తర్వాత గురుదేవ పంట పొలంలోనికి ఆరుని ఎక్కడున్నాడు చూసొద్దాం అని పంట పొలంలోనికి వెళ్ళేసరికి ఆరుని కింద పడుకొని సేమ్ అలా ఎలా పడుకున్నాడో అలాగే ఉండి వర్షం పడుతుంది కాబట్టి చలికి వణుకుతూ ఉంటే వెళ్ళి చూసేసరికి వణుకుతున్నాడని చెప్పి వెళ్ళి లేపారు. లేపిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పడుకున్నారు. అలా పడుకున్న తర్వాత సాయంత్రం లేచాడు. ఆరుని లేచిన తర్వాత గురు దగ్గరికి వెళ్ళి గురు నమస్కారం అని చెప్పారు. రాత్రంతా ఎంత చలిలో ఉన్న గురు దగ్గరికి వెళ్ళి గురుగారు మీకు నమస్కారం అని వెళ్ళి చెప్పారు. నమస్కారం అమ్మా అని చెప్పాడు. తర్వాత గురుదేవ అన్నారు, నీవు అక్కడికి వెళ్ళావు, అక్కడ ఎంత ఎండిపెట్టినా వర్షం వస్తూనే ఉంది, చివరికి మనకు ఆహారం కావాలి కాబట్టి నువ్వు పడుకున్నావు, నువ్వు ఎంత గొప్పవాడివి అని చెప్పాడు. తర్వాత ఎంతో పొగిడారు. తర్వాత అక్కడ ఉన్న శిష్యులందరూ చూసి తలలు దించుకొని నా తర్వాత ఆరుని గొప్పగా పరిచారు. తర్వాత శిష్యులందరూ తలదించుకొని, అంటే మరి అరుణి చేశారు కదా వీళ్ళందరూ వెళ్ళలేదు, అరుణికి గొప్ప పేరు వచ్చిందని ఇలా తలదించుకొని ఇలా ఉన్నారు. తర్వాత సిగ్గుపడ్డారు.
మెరుగుపడ్డారు. అరుణికి గొప్ప పేరు వచ్చింది. తర్వాత గురువు గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గురువు గారు అంతమందికి చెప్పారు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఇప్పుడు గురుగారు ఏదో ఒక పని చెప్తారు, ఎవరు వెళ్ళలేరు, ఎవరో ఒకరు లేచి వెళ్తారు. అంటే గురుగారు ఏదైనా కష్టమైన పని చెప్పారనుకో, అది కష్టంగానే ఉండదు. అసలు కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అన్నట్టే ఉంటారు. గురుగారు ఏదైనా పని చెప్పారే అనుకోండి, మాట కానీ పని కానీ, అది గురువు మీద భక్తి ఉంటే ఎవరికి కూడా అది కష్టంగా ఉండదు. దీన్ని బట్టి మనము ఏదైనా గురువు మీద భక్తి ఉండాలి. గురువు చెప్పిన పనిని సులువుగా చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు అది కష్టం తెలియదు, ఆటోమేటిక్గా దానికి అది కష్టం తెలియకుండా ఉంటుంది. ఇచ్చిన పని పట్ల ఇష్టము ఉంటే కష్టం అనేది మనం తెలియజేయాలి. చక్కగా మరి మన శ్రవంతి చెప్పింది. అమ్మాయిని మనం అభినందిద్దాం. ఇదే కథను తన శైలిలో తనకున్న భావనలో చెప్పడానికి మన కనకం వస్తుంది. రామ నమస్కారాలు తెలియజేస్తుంది. ఆత్మ గురుభక్తి ఓ మంచిదని తెలియజేస్తున్నాం. ఒకరోజు దౌర్య మహర్షి ఆశ్రమంలో కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో వర్షం ఏకధారంగా కురుస్తుంది. అప్పుడు దౌర్య మహర్షి శిష్యుల్ని పిలిచి, శిష్యులారా, మన పంట చేను పక్కన ఉన్న కాలువ కొట్టి సక్రమంగా లేకపోతే మన పంట చేను నీరుపాలు అవుతుంది. అదే జరిగితే మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పస్తులు ఉండాలి అని చెప్పారు. అప్పుడు అందరూ రకరకాల కారణాలు చెప్పారు, కానీ ఎవరు వెళ్ళడానికి సహించలేదు. అప్పుడు అరుణి అనే శిష్యుడు లేచి, గురుదేవ గురుదేవ పంట చేను ఎలాగుందో నేను చూసి వస్తాను అని చెప్పి పంట చేను దగ్గరికి బయలుదేరాను. కాలువ కొట్టు దగ్గర గండి పడింది. ఆ గండి దగ్గర రాళ్ళు, రకాలు, మట్టి అన్ని వేసినప్పటికీ గండి ప్రవాహం ఆగలేదు. పంట చేను దగ్గరికి నీళ్లు వస్తానే ఉన్నాయి. అప్పుడు ఆరుని ఆలోచించి పంట చేను గండికి అడ్డంగా పడుతున్నాడు. అప్పుడు నీళ్ళ ప్రవాహం ఆగలేదు. తెల్లవారయ్యింది. అప్పుడు దౌర్య మహర్షి ఆరుని వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు చలికి వణుకుతూ ఉన్న ఆరుని చూసి ఆశ్రమంలోకి తీసుకువెళ్ళారు. సాయంత్రానికి మేలుకున్నారు. అప్పుడు ఆరుని గురుదేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం తెలియజేశారు. పని పట్ల గౌరవం, శ్రద్ధ నీకు ఉన్నప్పటికీ ఎవరు వెళ్ళడానికి సహించలేదు. అయినప్పటికీ నువ్వు వెళ్ళి ఆశ్రమానికి ఆహారం అందించడానికి నువ్వు వెళ్ళి చూసించావు కాబట్టి నీ శ్రమ వేల కట్టలేనిది అంటూ పొగిడారు. అప్పుడు మిగతా శిష్యులు సిగ్గుతో తల వంచుకున్నారు. శ్రమ వేల కట్టలేనిది కాదు. వేల కట్టలేనిది అంటే దానికి విలువ కట్టలేము. మనం శ్రమకి విలువ కట్టలేము. అంటే గురువు చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆ శిష్యుడు కష్టమైనప్పుడు కూడా ఇష్టంతో చేశాడు కాబట్టి ఆ శ్రమకు విలువ కట్టలేము. ఎంత మూల్యాన్ని కూడా చెల్లించలేము. అమూల్యమైన గురుభక్తి అది. మరి ఈ కథను కూడా తన ధోరణిలో, తన శైలిలో, అంటే ఆ ఖండత విషయం మీద శ్రద్ధ ఎక్కువ కాబట్టి ఏ విషయం ఇచ్చినా వెంటనే ఖండత చేసేయాలని ఆలోచన. తద్వారానే మళ్ళా చెప్పడం జరిగింది. పరిస్థితుల్ని చక్కగా ఆకలింప చేసుకుంటూ తనకున్న పరిజ్ఞానంతో చెప్పింది. అమ్మాయిని కూడా మనం అభినందిద్దాం. మరి ఈ కథలో ఉన్న నీతి ఎవరు వివరిస్తారు? మరలా రిజితే వస్తుంది. ఇంకెవరైనా వస్తే బాగుంటుంది. అమ్మాయి దగ్గర రావడం ప్రయత్నించారు. రామారిష్ట గురువు మీద భక్తి ఉంటే ఎంత కష్టమైన పనైనా రాకేష్ ఇష్టముతో చేస్తే ఆ పని సులువుగానే ఉంటుంది. తద్వారా ఆ శిష్యులు ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అది చక్కటి నీతమ్మా. ఆ నీతిని మనం ఆకలింప చేసుకోవాలి. నేను ఉదాహరణకి ఏదైనా ఒక పని చెప్పారనుకో, కొంతమంది తప్పించి కూడా ప్రయత్నం చేస్తాడు. తప్పించుకున్నవాడు ఎప్పుడూ జీవితంలో తప్పుకునే ఉంటాడు.
ఎవరైతే దాన్ని ఇష్టంగా చేయడానికి ఇష్టపడతారో వాడి జీవితం ఎప్పుడు ఇష్టంగానే పెరుగుతుంది. అన్ని ఇష్టాలు కలుగుతూ ఉంటాయి వాడికి. ఎందుకంటే వాళ్ళ స్వార్థం లేదు, గురువు మీద భక్తి ఉంది, గురువు మీద గౌరవం ఉంది. ఆ గౌరవంతో ఎంత కష్టమైనా చేయగలిగాడు. అప్పుడు గురువు ఆశీస్సులు పొందుతాడు. వాడు గురువు ఆశీస్సులు పొందడంతో వాడు ఉన్నతంగా ఎదుగుతాడు. తద్వారా ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉన్నత జీవితం ఈ కథ ద్వారా పొందుతారని నేను తెలియపరుస్తూ, ఇక నుండైనా మీరు ఎవరైనా గురువు పట్ల అగౌరవంగా ఉన్నా, సరైన భక్తి లేకుండా ఉన్నా, ఇక్కడి నుంచైనా గురువు పట్ల భక్తిని ప్రదర్శించండి. భక్తి అంటే ఏదో కొబ్బరికాయ తెచ్చేసి అరటిపండు తెచ్చి అగరబత్తులు వెలిగించేసి పూజ చేయడం కాదు. అది భక్తి కాదు. చెప్పిన మాట వినడం, చెప్పిన పని చేయడం, చక్కటిగా మంచి నడవడికగా ఉండడం, సత్ప్రవర్తన కలిగి ఉండడం, అంతే. ఏమైసారు ఇంతకంటే ఏమీ లేదు. ఇదే గురుభక్తి. మరి ఈ గురుభక్తి ద్వారా మీ అందరూ కూడా మంచి విద్యార్థులుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.